సో నెక్స్ట్ గంబూసియా చేపలు. గంబూసియా చేపలు, గంబూసియా చేపలు. ఈ చేపల ప్రాముఖ్యత ఏంటి అంటే, సో ఇది వాటర్లో మనం రిలీజ్ చేసినప్పుడు దోమలకు సంబంధించి దోమల నివారణ కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న ఒక ఇనిషియేటివ్. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే రిలీజింగ్ ఆఫ్ గంబూసియా ఫిష్ ఇంటు ద వాటర్. సో ఈ వాటర్లో రిలీజ్ చేసినప్పుడు దోమలకు సంబంధించిన ఈ లార్వా వీటన్నిటిని తిని బ్రతికే ఒక చేపను మనం గంబూసియా చేప అంటున్నాం. తద్వారా మనకేంటి అంటే దోమల బెడద తగ్గిపోతుంది. తద్వారా ఈ మస్కిటో బార్న్ వెక్టార్ డిసీజెస్ కూడా తగ్గిపోతున్నాయి. చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా ఇలాంటి ఫీవర్స్ కూడా తగ్గిపోతాయనే ఒక ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. గంబూసియా చేపలు తెలంగాణలో మరియు దోమల నియంత్రణ కోసం ఉపయోగించబడుతున్నాయి. దోమల లార్వాలను తగ్గించడానికి మరియు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య విభాగాలు చేపలను నీటి వనరుల్లోకి విడుదల చేస్తున్నాయి. సో సింపుల్గా ఏంటంటే ఆ వాటర్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఈ దోమలకు సంబంధించిన లార్వాలను తింటుంది. సో ఈ గంబూసియా చేప ఏంటంటే దోమలకు సంబంధించిన లార్వాను తింటుంది. తద్వారా దోమల సంతతి తగ్గిపోతుంది. సో దాని ద్వారా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ తదితర జ్వరాలను తగ్గించవచ్చు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో గంబూసియా ఫిష్ ఆర్ ప్రజెంట్ అండ్ యూటిలైజ్డ్ ఇన్ తెలంగాణ ఫర్ మస్కిటో కంట్రోల్ విత్ లోకల్ బాడీస్ లైక్ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజింగ్ ద ఫిష్ ఇన్ టు ద వాటర్ బాడీస్ టు రెడ్యూస్ ద మస్కిటో లార్వా అండ్ ప్రివెంట్ వెక్టార్ బార్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, మలేరియా అండ్ చికెన్ గున్యా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పర్యావరణం పైన ఇదొక ఎఫెక్ట్ను చూపిస్తుంది అని చెప్పేసి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. బికాస్ ఈ చేపలు ఓన్లీ దోమల లార్వాను తినడమే కాకుండా ఈ చైన్ని డిస్టర్బ్ చేస్తాయి అని చెప్పేసి, ఇక్కడ ఉన్న ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూడా దీనిపైన కొన్ని వాదనలు ఉన్నాయి.